హాయ్ హలో వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలోని టెస్ట్ 6లోని రీజనింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హియర్ ఈస్ ద క్వశ్చన్. Ambush is related to FPIWTH in a certain way based on the English alphabetical order. In the same way, LYPA LAPSA is related to QBWCTE. To which of the given options is octane related following the same logic అంటున్నారు. అంబుష్ అనేది ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట మార్గంలో FPIWTHకి సంబంధించినది, అదేవిధంగా LYPASE అనేది QBWCTEకి సంబంధించినది. ఇచ్చిన ఎంపికలలో దేనికి ఆక్టేన్ సంబంధించినది అదే లాజిక్ను అనుసరిస్తుంది అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? అంబుష్ ఈజ్ రిలేటెడ్ టు దట్ వర్డ్ అంటున్నారు. అంటే ఎలా రిలేట్ అయింది? అంబుష్ FPIWTH దీనికి రిలేట్ అయిందంట. అంటే ఇప్పుడు మనము దీనికి కోడింగ్ చేస్తే సరిపోతుంది కదా. ఏ అంటే ఎంత? 1, M అంటే 13, B అంటే 2 అవుతుంది. ఇక్కడ 21, 19, 8 అవుతుంది. ఇక్కడ చూస్తే 6, 16, 9, 23, 20, 8 అవుతుంది. అంతే కదా. ఏమవుతుంది? 1 నుంచి 6 అంటే ఎంత ప్లస్ చేశారు? +5 చేశారు. 13 నుంచి 16 అంటే +3 చేశారు. 2 to 9 అంటే +7. దెన్ 21 to 23 అంటే +2. 19 to 20 అంటే +1. 8 అంటే ఇక్కడ ఏం ప్లస్ చేయలేదు, 0. సేమ్ లెటర్ రాశారు. సో నెక్స్ట్ ఏం ఇచ్చారు? ల్యాప్సే అనే వర్డ్ ఇచ్చారు. ఇది ఎలా రిలేట్ అయిందంట? దేనికి రిలేట్ అంట? QBWCTEకి రిలేట్ అయిందంట. వీటి నెంబర్స్ చూస్తే ఒకసారి 12, 25, 16, 1, 19, 5. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? 17, 2, 23, 3, 25 ఇచ్చారు. ఓకే. ఎంత ప్లస్ చేశారు? యాడ్ చేశారు. సేమ్ లాజికే కదా. సో ఇక్కడ +5. నెక్స్ట్ ఏం చేశారు? 25 to 2 అంటే ఏమవుతుంది? 26, 27. +2 అంటే 27 కదా. అంటే ఏమవుతుంది? ఎంత ప్లస్ చేశారు? 25 అంటే Y, 26 అంటే Z, A, B. ఇక్కడ +3 చేశారు. +3 అంటే దీన్ని 28గా కూడా రాయొచ్చు కదా మనము. Bని 28గా కూడా రాయొచ్చు. 16 to 23 అంటే ఎంత ప్లస్ చేశారు? +7. ఓకే. నెక్స్ట్ +2, +1, ఇక్కడ +0. ఇప్పుడు మనం దేనికి కనుక్కోవాలి? ఆక్టేన్ అనే వర్డ్కి కనుక్కోవాలి. ఓ అంటే ఎంత? 15, 3, 20, 1, 14, 5. ఓకే. లాస్ట్లో మనకు ఉండాల్సింది ఏంటి? ఈ అలాగే ఉండాలి. సో ఇక్కడ ఏం ప్లస్ చేయట్లేదు. సో ఈ అలాగే వస్తుంది. అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి? 3 ఉన్నాయి. సో మనం సెకండ్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ చూస్తే ఫస్ట్ లెటర్కి ఎంత ప్లస్ చేశారు? +5 చేశారు. +5 చేస్తే ఇక్కడ +5 అంటే 20 అంటే టీ ఉన్న ఆప్షన్స్ 3 టీనే ఉన్నాయి. నెక్స్ట్ లెటర్ కూడా 5 ఉంది. 5 అంటే +3 చేశారు. F ఉంది. F అంటే 6, +3 చేశారు. F అవుతుంది. నెక్స్ట్ ఎంత ప్లస్ చేశారు? 7 ప్లస్ చేశారు. 7 అంటే ఏమవుతుంది? 27 అంటే ఏ అవుతుంది. ఏ అంటే 1 కదా. సో అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి? సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ B ఇచ్చారు. సో ఈ 2 ఆప్షన్స్లో ఏ ఉంది. ఓకే. నెక్స్ట్ లెటర్ చూస్తే మనకు తెలిసిపోతుంది కదా. నెక్స్ట్ ఏం చేశారు? +7 తర్వాత +2 చేశారు. +2 అంటే ఏమవుతుంది? C అవుతుంది. అంటే 3 అంటే Cనే కదా. సో C ఉన్న ఆప్షన్ ఏమవుతుంది? 4th ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 3rd ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏం చేశారు? +1 అంటే ఏమవుతుంది? 15 అంటే O. TFACOE ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. దట్ ఈస్ ద 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. In certain code language, USJI is coded as 49 and DPTQ is coded as 51. What is the code for
FAUL ఇన్ ద గివెన్ లాంగ్వేజ్ అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో USJI 49గా మరియు DPTQ 51గా కోడ్ చేయబడింది. ఇచ్చిన భాషలో FAULకి కోడ్ ఏమిటి అంటున్నారు. ఒకసారి చూస్తే U అంటే ఎంత మనకి USJI, U అంటే 21 ప్లస్ 19 ప్లస్ 10 ప్లస్ 9 అవుతుంది. ఇదేమవుతుంది 40 అవుతుంది కదా. 40 ప్లస్ 10 50, 50 ప్లస్ 9 59 అవుతుంది. కానీ అక్కడ ఏమి ఇచ్చారు 49 ఇచ్చారు, నాట్ ఈక్వల్స్ టు 49 కదా. సో నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చూద్దాం. DPTQ 4 ప్లస్ 16 ప్లస్ 20 ప్లస్ 17 ఇదేమవుతుంది 20 ప్లస్ 20 40 ప్లస్ 17 అంటే 57 అవుతుంది కదా. 57 అక్కడేమి ఇచ్చారు నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 51 ఇచ్చారు. ఓకే, సో ఈ లాజిక్ వర్క్ అవ్వలేదు. సో అప్పుడు ఏం చేయాలి మనం ఆపోజిట్ లెటర్స్ని ఒకసారి సమ్ చేద్దాం. USJI, యూకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది F అవుతుంది. F అంటే 6 కదా. ప్లస్ 19 ఎస్కి ఆపోజిట్ ఏమవుతుంది H అవుతుంది. H అంటే 8 కదా. సో జేకి ఆపోజిట్ ఏమవుతుంది Q అవుతుంది. Q అంటే 17 అవుతుంది అంతే కదా. నెక్స్ట్ ఐకి ఆపోజిట్ ఏమవుతుంది R అవుతుంది. R అంటే 18 ప్లస్ 18 ఇదేమవుతుంది సమ్ చేస్తే మనకి 49 అవ్వాలి. 6 ప్లస్ 18 అంటే 14 ప్లస్ 17 అంటే ఏమవుతుంది 31 ప్లస్ 18 49. ఓకే, ఇది కరెక్ట్ అయింది. నెక్స్ట్ చూస్తే DPTQ ఇప్పుడు D అంటే Dకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది W అవుతుంది. W అంటే 23. Pకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది 11 అంటే K ప్లస్ 11. Tకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది G అవుతుంది. G అంటే ప్లస్ 7. నెక్స్ట్ Q అంటే 17. Qకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది మనకి J అవుతుంది అంటే ప్లస్ 10. ఇదేమవుతుంది 23 ప్లస్ 11 ప్లస్ 7 ప్లస్ 10 అంటే 51 అవుతుంది అంతే కదా. నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనం దేనికి కనుక్కోవాలన్నారు FAUL. F అంటే ఎంత మనకి Fకి ఆపోజిట్ లెటర్ అంటే ఏమవుతుంది U అవుతుంది. U అంటే 21. ఏకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది Z అవుతుంది. Z అంటే ప్లస్ 26. యూకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది F అవుతుంది అంటే ప్లస్ 6. ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది మనకి O అవుతుంది. O అంటే 15 ప్లస్ 15 అవుతుంది. సో ఇది సమ్ చేస్తే ఏమవుతుంది 5 ప్లస్ 6 అంటే 11 ప్లస్ 6 అంటే ఏమవుతుంది 17 ప్లస్ 1 18. సో లాస్ట్ డిజిట్ ఏముంది 8. సో 68 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన సిరీస్లో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు 19 20 24 33 క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ 19 నుంచి మళ్ళీ 19కి ఎంత యాడ్ చేశారు ఏం యాడ్ చేయలేదు 0 ఉంది. నెక్స్ట్ ప్లస్ 1 ఇక్కడ చూస్తే ప్లస్ 4 ఇదేమవుతుంది ప్లస్ 9. నెక్స్ట్ ఏం చేయాలి ఇదేమో 0 స్క్వేర్ ఇదేమో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే ప్లస్ 16 అంటే ఏమవుతుంది 49 కదా. 49 అంటే 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డైస్ హ్యాజ్ ఇట్స్ ఫేసెస్ మార్క్డ్ బై లెటర్స్ A, B, C, D, E and F. 2 different positions of the same dice are shown. Select the letter that will be on the face opposite to one having E అన్నారు. ఒక పాచిక యొక్క ముఖాలు ABCDE మరియు F అక్షరాలతో గుర్తించబడ్డాయి. ఒకే పాచిక యొక్క 2 వేర్వేరు స్థానాలు చూపించబడ్డాయి. ఈ ఉన్న దానికి ఎదురుగా ముఖంపై ఉండే అక్షరాన్ని ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు 2 డైస్ ఇచ్చారు సేమ్. మనకు దేనికి కనుక్కోమంటున్నారు ఈకి ఆపోజిట్ లెటర్ ఏంటి ఆపోజిట్ సైడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి ఇక్కడ చూస్తే కామన్గా ఉన్న లెటర్స్ ఏమున్నాయి ఇక్కడ D అనేది కామన్గా ఉంది. సో D నుంచి మనం క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ లెటర్స్ రాద్దాం. D తర్వాత F ఫస్ట్ డైస్లో, F తర్వాత C, నెక్స్ట్ D, దెన్ B, దెన్ A. ఓకేనా, మనకు అడిగింది ఏంటి F Bకి ఆపోజిట్ అవుతుంది, C Aకి ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ మనకి కనిపించిన ఫేస్ ఏంటి E, మనకి ఈకి ఆపోజిట్ ఏమవుతుంది D అవుతుంది. ఈకి ఆపోజిట్ ఫేస్ ఏమవుతుంది D. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
In certain code language, Z plus H means Z is the daughter of H. Z hash H means Z is the sister of H. Z at the rate of H means H is the mother of H. Z is the mother of H. And Z percentile H means Z is the brother of H అన్నారు. Based on the above, how is R related to E if E percentile L హ్యాష్ ఆర్ ప్లస్ బి క్వశ్చన్ మార్క్ అన్నారు. ఇక్కడ కూడా సేమ్ జెడ్ ప్లస్ హెచ్ అంటే జెడ్ అనేది హెచ్ యొక్క కుమార్తె, జెడ్ హ్యాష్ హెచ్ అంటే జెడ్ అనేది హెచ్ యొక్క సోదరి, జెడ్ అట్ ది రేట్ హెచ్ అంటే జెడ్ అనేది హెచ్ యొక్క తల్లి, జెడ్ పర్సెంటైల్ హెచ్ అంటే జెడ్ అనేది హెచ్ యొక్క సోదరుడు అంటున్నారు. సేమ్ ఈక్వేషన్ ఇచ్చారు, ఒకసారి సాల్వ్ చేద్దాం. సో మనకి ఈజీగా ఉండడానికి ఏం చేస్తాం, మనం రైట్ నుంచి సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు ఆర్ ప్లస్ బి అన్నారు. ప్లస్ అంటే ఏంటి, ఆర్ ఈస్ ద డాటర్ ఆఫ్ బి. బికి డాటర్ ఎవరంట, ఆర్ అంట. ఆర్ ఈస్ ద డాటర్ ఆఫ్ బి. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, హ్యాష్. హ్యాష్ అంటే ఏముంది, ఎల్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. ఎల్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. ఆర్కి ఎల్ అనే వాళ్ళు ఏమవుతారంట, సిస్టర్ అవుతారంట. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, పర్సెంటైల్ అంటే బ్రదర్ అన్నారు. ఈజ్ ద బ్రదర్ ఆఫ్ హెడ్, ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎల్, ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎల్. ఓకే, ఇది మనకి ఫిగర్ అనమాట. నెక్స్ట్ ఏమడిగారు, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఈ అన్నారు. ఈకి ఆర్ ఏమవుతారు అన్నారు. ఓకే, ఈకి ఆర్ ఏమవుతారు, ఈకి ఆర్ ఏమవుతారు, సిస్టర్ అవుతారు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ సోదరి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంతే కదా. హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఈ అంటే ఈకి ఆర్ ఏమవుతారనే కదా, సో సిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఎంఎన్ యాజ్ షోన్ బిలో అన్నారు. కింద చూపిన విధంగా అద్దం ఎంఎన్ వద్ద ఉంచినప్పుడు ఇచ్చిన బొమ్మ యొక్క సరైన అద్దం చిత్రాన్ని ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ చూస్తే ఈ ఫిగర్కి ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేశారంట. ఓకే, అది మిర్రర్లో ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఏది కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ అనేసి ఇక్కడ చూస్తే ఇది ఏమవుతుంది, ఇది మొత్తానికి రైట్కి ఉంది, సో అది లెఫ్ట్కి అవుతుంది. లెఫ్ట్కి ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి, ఇదేమో రైట్కే ఉంది, ప్లస్ యారో కూడా ఏమైంది, ఇలా ఉన్న యారో ఇలా ఉన్న యారో ఇలా అయింది. సో ఇది కరెక్ట్ అవుతుందా, అవ్వదు. సో ఇది రాంగ్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫిగర్లో అసలు ఈ ట్రయాంగిల్కి షేడెడ్ పార్ట్ అనేది ఉందా, లేదు. సో ఇక్కడ షేడెడ్ పార్ట్ ఇచ్చారు. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. దీంట్లో కూడా మనకి షేడెడ్ పార్ట్ ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 4th ఆప్షన్ అవుతుంది. ఓకే, మిర్రర్ ఇమేజ్లో చూసినప్పుడు లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేసినప్పుడు ఈ ఫిగర్ మొత్తం ఇటు వెళ్ళిపోతుంది, అంటే మన లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఓకే, ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. 419, 424, 430, 437, 445 అన్నారు. ఇంకా చూస్తే 419, 424, 430, 437, 445 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఓకే, 19 నుంచి 24 అంటే ఎంత ప్లస్ చేశారు, ఇక్కడ +5 కదా. నెక్స్ట్ +6, నెక్స్ట్ +7, ఇక్కడ +8 చేశారు. ఇంకా నెక్స్ట్ ఏం రావాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్ +9 రావాలి. 9 వస్తే ఏమవుతుంది, లాస్ట్ డిజిట్ ఏముండాలి, 454, 4 ఉండాలి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 445కి +9 చేస్తే 454 అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ అన్నారు. ఫాలోయింగ్ క్లాసెస్ అన్నారు. యానిమల్స్, హార్సెస్, ట్రీస్ ఇచ్చారు. కింద తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే వెన్ రేఖాచిత్రాన్ని ఎంచుకోండి అంటున్నారు. జంతువులు, గుర్రాలు, చెట్లు అంటున్నారు. ఇప్పుడు హార్సెస్ అనేవి యానిమల్స్ అవుతాయి కదా. సో ట్రీస్ అనేవి యానిమల్స్లోకి వస్తాయా, రాదు. సో ఇక్కడ ఈ ఫిగర్ చూస్తే మనకి 3 కలిసి ఉన్నట్లు చూపిస్తుంది. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజీగా చెప్పేయచ్చు రాంగ్ అనేసి. ఓకే, సెకండ్ ఆప్షన్ కూడా ఇది ఒకవేళ మనం ట్రీస్ అనుకుంటే యానిమల్స్, హార్సెస్, లేదా ఇది యానిమల్స్ అనుకుంటే ఇది హార్స్ అనుకుంటే ఇది ట్రీస్ అనుకుంటే అసలు సంబంధం ఉందా,
ట్రీస్, యానిమల్స్లో ట్రీస్ ఎందుకు సమ్ అవుతాయి? అవ్వవు కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. మనకి థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. సో ఇక్కడ ఏమవుతాయంటే హార్సెస్ వచ్చేసి యానిమల్స్లో ఉంటాయి, ట్రీస్ అనేవి సపరేట్గా ఉంటాయి. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద బ్లాంక్స్ బిలో విల్ కంప్లీట్ ద లెటర్ సిరీస్ అన్నారు. ఓకే, ఒక లెటర్ సిరీస్ ఇచ్చారు, ఆ బ్లాంక్స్లో ఏం రావాలి అని అడుగుతున్నారు. దిగువ ఖాళీలలో ఎడమ నుండి కుడికి వరుసగా ఉంచినప్పుడు అక్షరాల శ్రేణి పూర్తి చేసే అక్షరాలను సూచించే ఎంపికను ఎంచుకోండి అంటున్నారు. ఓకే, సిరీస్ ఏమి ఇచ్చారు? మనకి ఈ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 లెటర్స్ ఉన్నాయి. 11 లెటర్స్ ఉంటే మనం దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు? 5 5గా డివైడ్ చేయొచ్చు. ఓకే, 5 5. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఇది నెక్స్ట్ సిరీస్లో ఫస్ట్ లెటర్ అనుకోవచ్చు కదా మనము. ఇది 5 చేసి ఇది 5, 11 ఎలా స్ప్లిట్ చేయగలుగుతాం? ఇలానే చేయగలుగుతాం కదా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ లాస్ట్లో R ఉంది. ఓకే, ఇది ఫస్ట్, నెక్స్ట్ దానికి ఫస్ట్ సిరీస్ అనుకుంటే మనము ఇక్కడ ఈ వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెటర్ ఏముండాలి? ఓ. ఇక్కడ ఈ కే ముందు ఏముంది మనకి? జే ఉంది. సో అప్పుడు ఆ బ్లాంక్స్లో వచ్చే సిరీస్ ఏమవుతాయి? ఈ జే ఈ ఓ ఆర్ అవుతుంది. సో అట్లాంటి ఆప్షన్ ఏముంది చూడండి, సెకండ్ ఆప్షన్ ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, based on the English alphabetical order 3 of the following 4 letter clusters are alike in certain way and thus form a group. Which letter cluster does not belong to that group అన్నారు. The odd one out is not based on the number of consonants or vowels or their position in the letter cluster అంటున్నారు. ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా కింద 4 అక్షరాలు సమూహాలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు తద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఏ అక్షరాల సమూహం ఆ సమూహానికి చెందినది కాదు అంటున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4లో 3 వచ్చేసి ఒకటే కేటగిరీ ఉంటుంది, ఒకటి కాదు అంటున్నారు. ఆడ్ వన్ అవుట్ ఏది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే LOU ఇచ్చారు, LOU ఇచ్చారు. ఓకే, ఎల్ అంటే ఏమవుతుంది మనకి 12, ఓ అంటే 15, ఇదేమో 21. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ప్లస్ చేశారు? +3. ఇక్కడ నుంచి ఇక్కడికి +6. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు? BEK ఇచ్చారు. బి అంటే 2 5 11. సో ఇది +3 దెన్ +6. ఓకే, నెక్స్ట్ HKQ ఇచ్చారు. ఓకే, 8 11 17. ఇదేమవుతుంది? +3 అవుతుందా? ఇది +6 అవుతుంది. ఇంకా ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఫోర్త్ ఆప్షనే కదా, OIG ఉంది. ఇదేమో 15 9, ఇదేమవుతుంది 7 అవుతుంది. ఇక్కడేమో -6, ఇక్కడ +2 -2 సారీ -2. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏంటి? ఫోర్త్ ఆప్షన్ కదా, OIG ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ కట్ యాజ్ షోన్ బిలో, హౌ విల్ ఇట్ అపియర్ వెన్ అన్ఫోల్డెడ్ అన్నారు. కింద చూపిన విధంగా ఒక కాగితాన్ని మడత పెట్టి కత్తిరించారు, విప్పినప్పుడు అది ఎలా కనిపిస్తుంది అంటున్నారు. ఒక షీట్ని ఫోల్డ్ చేసి ఒక డిఫరెంట్ ఫిగర్స్లా కట్ చేశారు ఒక పేపర్ని, అది ఓపెన్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది అంటున్నారు. ఓకే, ఇక్కడ చూస్తే ఫస్ట్ పేపర్ని పైకి ఫోల్డ్ చేశారు, నెక్స్ట్ దీని నుంచి దీన్ని హాఫ్కి మళ్ళీ ఫోల్డ్ చేశారు, అక్కడ పంచ్ చేశారు, అంటే ఇక్కడ కట్ చేశారనమాట. సో అది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒకటి ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా ఒకటి ఫామ్ అవుతుంది కదా. మొత్తం ఎన్ని రావాలి? 4 ఉండాలి. ఓకే, అట్లాంటి ఆప్షన్ ఏముంది చూడండి, మనకి థర్డ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఎందుకంటే ఇక్కడ 3నే ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది? ఈ సెమీ సర్కిల్ ఏమవుతుంది మనకి? రివర్స్లో కనిపిస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఇదేమో సేమ్లా కనిపిస్తుంది. సో థర్డ్ ఆప్షన్ రాంగ్, ఇదేమో కరెక్ట్గానే ఉంది. సో ఇలా ఉన్నది ఇలా కనిపిస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 7 people GHIJKL and M are sitting in a row facing north but not necessarily in the same order.
ఇక్కడ ఏమంటున్నారంటే 7 people GHIJKL అండ్ M ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో, ఒక రోలో కూర్చొని ఉన్నారంట నార్త్కి ఫేస్ చేసి. ఓకే, కానీ ఒకటే సేమ్ ప్లేసెస్లో కాదు అని చెప్తున్నారు. ఓన్లీ G సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ J, ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ G అండ్ H, ఓన్లీ K సిట్స్ బిట్వీన్ L అండ్ I, అండ్ L ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ H అంటున్నాడు. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ M అండ్ J అంటున్నారు. ఇక్కడ చూస్తే సేమ్ 7 వ్యక్తులు వరుసగా ఉత్తరం వైపు కూర్చొని ఉన్నారు, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. జేకి ఎడమ వైపున G మాత్రమే కూర్చున్నారు, G మరియు H మధ్య 4 మాత్రమే కూర్చున్నారు. L మరియు I మధ్య K మాత్రమే కూర్చున్నారు, మరియు L అనే వ్యక్తి Hకి తక్షణ పొరుగువాడు కాదు. M మరియు J మధ్య ఎంతమంది కూర్చున్నారు అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు, ఓన్లీ G సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ J. Jకి లెఫ్ట్లో ఎవరు మాత్రమే కూర్చోవాలంట? Jకి లెఫ్ట్ అంటే ఇదే కదా, నార్త్ అంటే ఇదే డైరెక్షన్ కదా, G మాత్రమే కూర్చోవాలి, అంటే ఇటు ఎవరు రాకూడదు ఇంకా. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు, ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ G అండ్ H అన్నారు. Gకి Hకి ఎంతమంది ఉండాలంట? 4 people ఉండాలంట, 4 persons. ఓకే, 1 2 3 4 అంతే కదా. ఇక్కడ ఏమైంది, 6 members అరేంజ్ అయిపోయారు. ఓన్లీ K సిట్స్ బిట్వీన్ L అండ్ I అన్నారు. Lకి Iకి మధ్య K మాత్రమే ఉండాలంట. ఓకే, ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు, L ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ H అంటున్నాడు. Hకి ఇమీడియట్ నైబర్ ఎవరు ఉండొద్దంట? L ఉండకూడదంట. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? L K I అవుతుంది. Hకి ఉండకూడదు, ఇమీడియట్ నైబర్లో L ఉండకూడదు అన్నారు కదా. సో ఇప్పుడు ఏమవుతారు, మిగిలింది ఎవరు మనకి? M అనే వాళ్ళు మిగిలిపోయారు. సో వాళ్ళు ఇక్కడ వస్తారు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఎవరు రాకూడదు కాబట్టి. ఓకే, వీళ్ళని తీసుకెళ్ళి ఈ ప్లేస్లో కూర్చోబెడదామంటే పర్సన్స్ ఎక్కువ అయిపోతారు. సో ఇప్పుడు కరెక్ట్గా ఆర్డర్ సరిపోయింది కదా. ఏమంటున్నారు, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ M అండ్ J అంటున్నాడు. Mకి Jకి ఎంతమంది కూర్చున్నారు మిడిల్లో అని అడుగుతున్నారు. ఎంతమంది కూర్చున్నారు? ఇక్కడ M ఉంది, ఇక్కడ J ఉంది. 1 2 3 4 people కూర్చున్నారు, 4 persons అంటే 4. ఓకే, 4 2 1 3. ఓకే, ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ LTRH ఈజ్ కోడెడ్ యాజ్ 58 అండ్ NBZW ఈజ్ కోడెడ్ యాజ్ 65. హౌ ఈజ్ GSCE కోడెడ్ ఇన్ ద గివెన్ లాంగ్వేజ్ అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో LTRH 58గా మరియు NBZW 65గా కోడ్ చేయబడింది. ఇచ్చిన భాషలో GSCE ఎలా కోడ్ చేయబడింది అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, LTRH ఎలా కోడ్ చేశారంట? 58గా కోడ్ చేశారంట. అంటే ఒకసారి ఈ లెటర్స్ నంబర్స్ని సమ్ చేద్దాం. అంటే 12 + 20 + 18 + 8 ఇది ఏమవుతుంది? 30 30 + 20 50 50 + 8 58. ఓకే, నెక్స్ట్ NBZW ఇదేమవుతుంది? 14 + 2 + 26 + 23. ఇదెంత ఇచ్చాడు? సమ్ము 65 ఇచ్చాడు కదా, 65. సో ఇక్కడ ఏమవుతుంది? 14 + 2 16 16 + 26 ఏమవుతుంది? 42 అవుతుంది. 42 + 23 అంటే 65 అవుతుంది కదా. సో ఇది కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? GSCEకి కోడ్ ఏమిటి అంటున్నారు. 7 + 19 + 3 + 5 ఇదేమవుతుంది? 10 10 + 10 20 29 29 + 5 అంటే ఏమవుతుంది మనకి? 34 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ ఇంటూ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ మైనస్ అండ్ డివైడెడ్ బై ఆర్ ఇంటర్చేంజ్డ్ అన్నారు. ఓకే, ఈక్వేషన్ ఇచ్చారు. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 28 - 4 × 12 డివైడెడ్ బై 5 + 3 అని ఇచ్చారు. ఇప్పుడు దేన్ని మార్చమంటున్నారు? ప్లస్ని ఇంటూని మార్చమంటున్నారు, మైనస్ని డివైడెడ్ బైని మార్చమంటున్నారు. మైనస్ అంటే డివైడెడ్ బై వస్తుంది. 4 ప్లస్ని ఇంటూని చేంజ్ చేయాలి, అంటే ఇక్కడ +12, ఇక్కడ డివైడెడ్ బై అంటే -5 × 3. ఓకే, ఇలా డివైడెడ్ బై ఉన్నప్పుడు ఏం రాయొచ్చు మనం? 1/4గా రాయొచ్చు కదా. +12 - 15 అవుతుంది.
4 7s. ఓకే, 19 మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 4 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. ఆంగ్ల అక్షర క్రమంలో ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. మ్యాన్, ఓప్, క్యూఏఆర్, క్వశ్చన్ మార్క్ యుఏవి అని ఇచ్చారు. దీనికి ఏమవుతుంది 13 1 14, ఇది 15 1 16 17 1 18 21 1 22. ఓకే, 13 నుంచి 15 అంటే ఎంత ప్లస్ చేశారు +2, 15 to 17 అంటే +2, 17 to నెక్స్ట్ 21 ఉంది అంటే మధ్యలో +2 మిస్ అయింది కదా. సో 17కి +2 చేస్తే ఏమవుతుంది 19 అవుతుంది. 19 ఉన్న ఆప్షన్ ఏమవుతుంది 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్, 19 అంటే ఎస్. నెక్స్ట్ ఏముంది అన్నిట్లో సెకండ్ ప్లేస్లో ఏనే ఉంది. సో ఏనే వస్తుంది. నెక్స్ట్ ఏం రావాలి, ఇదేమో 14 ఇదేమో 16 అంటే ఇక్కడ కూడా +2 ఇక్కడ +4 ఉంది. +4 అంటే మధ్యలో +2 మిస్ అయింది. +2 మిస్ అయిందంటే ఏమవుతుంది 20 అవుతుంది. 20 అంటే టీ అవుతుంది. ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు థర్డ్ ఆప్షన్ ఇస్తా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, EFGHKL and N are sitting around a circular table facing the center but not necessarily in the same order. Only 3 people sit between H and N when counted from the left of H. Only 3 people sit between L and E when counted from the right of E. K sits to the immediate right of L. F is an immediate neighbor of E as well as N అంటున్నారు. Who sits second to the right of G అంటున్నారు. ఇక్కడ చూస్తే EFGHKL మరియు Nలు వృత్తాకార టేబుల్ చుట్టూ మధ్యలో ఎదురుగా కూర్చొని ఉన్నారు. కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. హెచ్ యొక్క ఎడమ నుండి లెక్కించినప్పుడు హెచ్ మరియు ఎన్ మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఈ యొక్క కుడి నుండి లెక్కించినప్పుడు ఎల్ మరియు ఈ మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. కే అనేది ఎల్ యొక్క తక్షణం కుడివైపున ఉంటుంది. ఎఫ్ అనేది ఈ యొక్క పొరుగువాడు, అలాగే ఎన్కి కూడా తక్షణ పొరుగువాడు. జీ యొక్క కుడివైపున 2వ స్థానంలో ఎవరు కూర్చుంటారు అని అడుగుతున్నారు. ఓకే, ఒకసారి కండిషన్స్ చూద్దాం. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ హెచ్ అండ్ ఎన్ అన్నారు. హెచ్కి ఎన్కి 3% మాత్రమే ఉండాలి. అది నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇస్తున్నాడు. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ హెచ్, హెచ్ నుంచి కౌంట్ చేసినప్పుడు లెఫ్ట్ కౌంట్ చేసినప్పుడు ఎన్కి హెచ్కి ఎంతమంది ఉండాలి 3% ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎల్ అండ్ ఈ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఈ. ఈ నుంచి రైట్ కౌంట్ చేసినప్పుడు ఈకి ఎల్కి 3% మాత్రమే ఉండాలంట. ఓకే, కే సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్ అన్నారు. ఎల్కి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలంట కే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు ఎఫ్ యాజ్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ యాజ్ వెల్ యాజ్ ఎన్ అన్నాడు. ఇక్కడ ఈ ఉంది. సో మనం ఇక్కడ రాస్తే మనకి అరేంజ్మెంట్ సరిపోదు కదా. సో మెంబర్స్ పెరిగిపోతారు. సో ఇక్కడ ఈ ఉంది, ఈ పక్కనే ఎఫ్ ఉండాలి. ఎఫ్ తర్వాత ఎవరు ఎన్ ఉండాలి. సో 3% ప్లేస్ అయ్యారు కదా. ఎన్ తర్వాత 3% ఉండాలి. 1 2 3 ఇక్కడ హెచ్. సో ఇక్కడ ఏమవుతారు జీ అవుతారు. జీ నుంచి మనకి ఏమడుతున్నారు హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. సెకండ్ రైట్లో ఎవరు కూర్చున్నారు, ఇది ఫస్ట్ రైట్ అవుతుంది, ఇది సెకండ్ రైట్ అవుతుంది. సెకండ్ రైట్లో ఎవరు కూర్చున్నారంటే కే కూర్చున్నారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the positions of how many letters will remain unchanged if each of the letters in the word reversal is arranged in the reverse English alphabetical order అన్నారు. రివర్సల్ అనే పదంలో ప్రతి అక్షరాన్ని రివర్స్ ఇంగ్లీష్ అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని అక్షరాల స్థానాలు మారదు అంటున్నారు. ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చారు రివర్సల్, REVERSAL ఇచ్చారు రివర్సల్. ఓకే, ఈ రివర్సల్ని మనం రివర్స్ ఆల్ఫాబెట్స్ నుంచి రాయమంటున్నారు. అంటే ఇప్పుడు లాస్ట్ నుంచి రాస్తే మనకి లాస్ట్ లెటర్ ఏమవుతుంది ఈ వర్డ్లో మనకి వి అవుతుంది కదా. వి ఎంత నెంబర్ 22 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది ఎస్ అవుతుంది, ఎస్ 19. నెక్స్ట్ ఆర్ అవుతుంది, ఆర్లో 2 ఉన్నాయి. సో 2ని రాస్తాం. నెక్స్ట్ ఏమవుతుంది ఆర్ తర్వాత ఎల్ అంటే 12 కదా, 12 అవుతుంది. నెక్స్ట్ ఈలు కూడా 2 ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఏ అవుతుంది. సో ఇక్కడ సేమ్ అంటే ఈ పొజిషన్లో సేమ్ లెటర్స్ ఉండేవి ఏమైనా ఉన్నాయా అంటే ఏమి లేవు మనకి. సో ఆన్సర్ ఏమవుతుందంటే 0. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద
కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Read the given statements and conclusions carefully, assuming that the information given in the statements is true, even if it appears to be at variance with commonly known facts. Decide which of the given conclusions logically follows from the statements అన్నారు. స్టేట్మెంట్స్ చూస్తే ఆల్ సలాడ్స్ ఆర్ అపెటైజర్స్, ఆల్ సాలడ్స్ ఆర్ ఫుడ్, ఆల్ ఫుడ్ ఆర్ రైస్ అన్నారు. కన్క్లూజన్స్ చూస్తే ఆల్ సాలడ్స్ ఆర్ రైస్, సమ్ ఫుడ్స్ ఆర్ అపెటైజర్స్ అన్నారు. ఇక్కడ కూడా సేమ్. ఇచ్చిన ప్రకటనలు మరియు తీర్మానాలను జాగ్రత్తగా చదవండి. ప్రకటనలలో ఇచ్చిన సమాచారం నిజమని భావించి అది సాధారణంగా తెలిసిన వాస్తవాలతో విభేదిస్తున్నట్లు కనిపించినప్పటికీ ఇచ్చిన తీర్మానాలలో ఏది తార్కికంగా ప్రకటనల నుండి అనుసరిస్తుందో నిర్ణయించండి అంటున్నారు. స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ సేమ్ అవే. ఒకసారి చూద్దాం. ఆల్ సాలడ్స్ ఆర్ అపెటైజర్స్ అన్నారు. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? ఆల్ సాలడ్స్ ఆర్ ఫుడ్స్ అన్నారు. ఇది అపెటైజర్స్, ఇది ఫుడ్స్. ఆల్ సాలడ్స్ ఆర్ ఫుడ్స్. తర్వాత ఏమన్నారు? ఆల్ ఫుడ్ ఆర్ రైస్ అన్నారు. ఇది ఫుడ్ కదా, సో దీనిలో అపెటైజర్స్ అన్నారు. మళ్ళీ ఆల్ సాలడ్స్ ఆర్ ఫుడ్, ఆల్ ఫుడ్ ఆర్ రైస్. ఓకే, కన్క్లూజన్స్ చూస్తే ఆల్ సాలడ్స్ ఆర్ రైస్ అన్నారు. ఆల్ సాలడ్స్ ఆర్ రైస్ కరెక్టే కదా ఇది. సమ్ ఫుడ్స్ ఆర్ అపెటైజర్స్ అన్నారు. సమ్ ఫుడ్స్ ఆర్ అపెటైజర్స్ అవుతుంది కదా. ఆల్ ఫుడ్స్ ఆర్ అపెటైజర్స్ అవుతుంది అంటే ఇది సమ్ కూడా రావచ్చు, ఎందుకంటే మనకి స్టేట్మెంట్స్లో క్లియర్గా ఇవ్వలేదు కాబట్టి ఆల్ ఫుడ్ ఆర్ అపెటైజర్స్ ఇలా కూడా రావచ్చు. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్ అవుతుంది. తీర్మానం 1 మరియు 2 రెండు అనుసరిస్తాయి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్ అన్నారు. ఓకే, ప్రశ్న గుర్తు స్థానంలో ఉంచినప్పుడు తార్కికంగా శ్రేణిని పూర్తి చేసే ఎంపికలలో ఇవ్వబడిన బొమ్మను గుర్తించండి అంటున్నారు. ఇక్కడ ఒక ఫిగర్ సిరీస్ ఇచ్చారు. నెక్స్ట్ రావాల్సిన ఫిగర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఫిగర్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ రావాల్సింది ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఉన్నాయన్నమాట. ఇందులో కూడా మనకి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇందులో కూడా 5 ఉన్నాయి. ఇందులో కూడా 5 ఉన్నాయి. సో అట్లా 5 ఉన్న ఆప్షన్ ఏముంది చూడండి. ఇది చూస్తే మనకి 6 పార్ట్స్ ఉన్నాయి. సో ఇది రాంగ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్. ఇది కూడా మనకి ఇక్కడ 7 ఉన్నాయి. సో రాంగ్. 1 2 3 4 5 సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ ఫిగర్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ మనం చెక్ చేస్తే నెక్స్ట్ రావాల్సిన ఫిగర్ ఏదో మనకు తెలియదు. సో ఇక్కడ మనం దేన్ని కన్సిడర్ చేస్తున్నాం, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఆ ఫిగర్లో అని కన్సిడర్ చేసి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అని చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. GD34 is related to HE24 in certain way. In the same way, CJ12 is related to DK2. To which of the given options is XV56 related following the same logic అంటున్నారు. GD34 అనేది ఒక నిర్దిష్ట ప్రమాణంలో HE24కు సంబంధించినది. అదేవిధంగా CJ12 అనేది DKకు సంబంధించినది. కింద ఇచ్చిన వాటిలో XV56కు అదే లాజిక్తో కింది దానిలో ఏది సరిపోతుంది అంటున్నారు. ఇక్కడ చూస్తే GD34 నెక్స్ట్ HE24 అని ఇచ్చారు. ఇదేమవుతుంది 7, ఇది 8 అవుతుంది. 4 5 అంటే +1 +1 ఇక్కడ -10 చేశారు. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు? CJ 3 10 DK అంటే ఏమి ఇచ్చారు? 4 11 అవుతుంది. ఇది ఏమో 12 ఇచ్చారు, ఇక్కడేమో 2 ఇచ్చారు అంటే ఇది +1 +1 చేసి -10. నెక్స్ట్ సేమ్ అదే మనం దేనికి కనుక్కోవాలి? XV56 ఇది -10 అంటే ఏమవుతుంది? 46 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఫోర్త్ ఆప్షన్ రాంగ్. సో దీనికి +1 అంటే Y అవుతుంది, దీనికి +1 అంటే ఏమవుతుంది? 20W అవుతుంది అంతే కదా. YW ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి? సెకండ్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్స్. ఓకే, సో దీంతో ఇవాళ సెషన్ అయితే కంప్లీట్ అయిందండి. ఇలాంటి సెషన్స్ మీరు మరిన్ని చూడాలనుకుంటే ఒకసారి టీపీ స్టడీస్
అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డూ వాచింగ్ టీపీ స్టడీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. డూ వాచింగ్. థ్యాంక్ యూ.